తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్జీవీ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలుసుకున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్ సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువతో సత్కరించారు. బట్టి శ్రీధర్ బాబుతో కలిసి బొకేతో రాజన్ను స్వాగతించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం మంత్రులతో పాటు సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విపక్షాలపై మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని అన్నారు. వారి మాటలు ఒకలా, చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. బీజేపీ వాళ్ళు 9 ఏళ్లు బీఆర్ఎస్తో చేపట్ట పట్టాలేసుకుని తిరిగి రారని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. అలాంటిది బీజేపీ నేతలు ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై విచారణ చేపడతామని మేనిఫెస్టోలో పెట్టామని, ఆ మేరకు మాట నిలుపుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులో లోపలపైన దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు ఓటేశారని, వారు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తామని పేర్కొన్నారు. పలు రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ వాణిని నిర్భయంగా ప్రభుత్వానికి వినిపించవచ్చునని అన్నారు. అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ, ఉపాధి రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈరోజు ఎవరిపైనా కూడా కక్ష సాధించడం, గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ల అంశంపై ఈ ఏజెన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో పలు అంశాలపై ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. త్వరలో మేడిగడ్డను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు గాను పలు కీలక అంశాలు అందజేయాలని అధికారులకు ఉత్తమ్ ఆదేశించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రులు వారి శాఖకు సంబంధించిన బాధ్యతలను చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టి సంబంధిత అధికారులతో రివ్యూలు కూడా నిర్వహించి సమాచారం తెలుసుకుంటున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పివి నరసింహారావు కాంగ్రెస్ వాది అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రేమ వలక పోసి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పివి పీఎంగా పనిచేస్తారని, ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతుందన్న మౌనంగా ఉన్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో, నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమనంటే టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీగా పేర్కొంటారా, కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పి అంటున్నాను. మరి నిజంగానే మీరు ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర
ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులో పరిరక్షించలేకపోయింది మీరని చెప్పంటున్నా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పిన తర్వాత సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం. భద్రాచలం చెందినటువంటి ఒక 7 మండలాలు కోల్పోయినని చెప్పంటూ నేను ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ హక్కుల పరిరక్షించడం లోపల మీరు పూర్తి విఫలం చెందిన. జిల్లా రైతుల ప్రయోజనాల కోసం రంగనాయక సాగర్లోకి నీటిని పంపింగ్ చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మాండేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంపు చేయాలని రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు లేఖ రాశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తెలంగాణకు అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖ మాత్యులుగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందచేయడం జరిగిందన్నారు. దీనివల్ల పంట దిగుబడి పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్లు లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణగూడలో కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. ఈ పడి పూజా కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్, పోరెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా కరుణ విద్యగా ఈరోజు అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే పంచమ్యాం సుమజితో వాసరః వాసరస్తు భానువాసరే శ్రవణ నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణ విశేష అపార కారుణ్య సౌశల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర మహోదయేః శ్రీయపదేః జగత్కుటుంబినః జగద్రక్షణార్థం విలయాపదేర్నస్య శ్రీ హరిహరపుత్రన్ ఆనందచిత్తన్ అయ్యప్ప స్వామినః సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ చేస్తున్నాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తను ఎంత బిజీగా ఉన్న రాజకీయంతో కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి నాకైనా దేవుడి మీద భక్తి నమ్మకం చాలా ఎక్కువ. సో మేము 22 ఇయర్స్ నుంచి ఈ పూజ కంటిన్యూగా చేస్తున్నామండి. చాలామంది భక్తులు వస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరిలో కొంచెం దైవభక్తి పెంపొందించడం మా ప్రధాన అందుకే చేస్తున్నాం. అయితే కేరళలో భక్తులకు అయ్యప్ప భక్తులకు తీవ్ర అసౌకర్యాలు జరుగుతున్నాయి. సారీ, ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్, సారీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన అతిపెద్ద మాదిగ ఉపకులాలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. సెక్రటేరియట్లో ఉన్నతాధికారులుగా కూడా మాదిగలను నియమించకపోవడం విచారకరమన్నారు.
నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వమైన మాదిగలకు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన విజ్ఞప్తి చేశారు. మాదిగలకు మరొక మంత్రి పదవి కేటాయించాలన్నారు. వర్గీకరణ చేయకపోవడం వలన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోయామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితేనే న్యాయం జరుగుతుందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ఉన్నత స్థాయి పదవుల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తమ ప్రతినిధి బృందంతో కలవనున్నట్టు వెల్లడించారు. గారికి అవకాశం ఇచ్చాం. ఒక నెల రోజుల క్రితం లక్షలాది మంది మాదిగ ప్రజలలో నేనున్న ఖచ్చితంగా కమిటీ వేస్తున్నని చెప్పేసినటువంటి మోడీ గారు ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితేనే అన్ని రాష్ట్రాలలో మాదిగలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇంతమంది పబ్లిక్, ఇంతమంది జనమున్న కాంగ్రెస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మద్దతులు ఇచ్చిన కానీ ఆ జనాభా నిష్పత్తి ప్రకారంగా పదవులు పంపిణీ కనుక జరగకపోతే తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరొక్కసారి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకు అప్పీల్ చేయడానికి ఒక వారం రోజులలోనే మా ఎంఆర్పిఎస్ బృందం, మాదిగా ఎంఆర్పిఎస్ బృందము, కోర్ కమిటీ సభ్యులు, ఎంఎస్ఎఫ్ అట్లాగే సలహాదారులు ఉన్నటువంటి వాళ్ళందరము 100 మంది అపాయింట్మెంట్ అడిగి మాకున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, మోసాలన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి మేమందరం కూడా వారం రోజులలో అపాయింట్మెంట్ కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ సప్లా నిధులు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు దామోదరు రాజనరసింహ గారు కొట్లాడి సప్లా నిధులు అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందే 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాకముందే మరి ఎస్సీల నిధి 10,000 కోట్లు ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దారి మళ్లించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మిషన్ భగీరథ, మిషన్ కాక గొంగడు ఎక్కడ ఉన్నది. ఇప్పుడు గ్రామాలలో పోతే కనీసం అద్దెకరం లేనోనికి ప్రభుత్వం భూమి ఇవ్వకుండా అక్కడక్కడ అసండ్ భూములు ఉంటే అసండ్ భూములకు బలమైనటువంటి పట్టాలు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకురాలే. ఆ అద్దెకరం కూడా నానకరామ కూడా కోకపేట లాంటి ఆ ఏరియాలలో ఉంటే మాదిగల భూములు గవర్నమెంట్ భూములు పెట్టి వాళ్లకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ వాళ్లకు మేము కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో అసండ్ భూమి ఏదైతే ఉందో అసండ్ భూములకు ఖచ్చితంగా హక్కుదారుడు ఏ పట్ట అయితే ఇచ్చారో ఆ పట్ట పేరున హక్కుదారుని చేయాలి. అమ్ముకోవడానికి దాన్ని స్వతహాగా ఏ నిర్ణయం చేసుకోవడానికైనా హక్కులు కల్పించాలని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రికి విన్నపం చేస్తా ఉన్నాం. ముషీరాబాద్ బాపూజీ నగర్ లో ఓ గృహిణి భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ కూతురుతో ఆవేదన వ్యక్తం చేసింది. సైదాబాద్ కి చెందిన పవిత్ర 2017లో నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్ కు చెందిన కార్తిక్ చంద్రతో వివాహం జరిగింది. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకు రావాలని, అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తిక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచందర్ ఆడపడుచులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ మరింత వరకట్నం తీసుకురావాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక వారసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకున్నాడు. మా భర్త పేరు కార్తిక్ చంద్ర, మా అత్త మామ పేరు రామచందర్, రమాదేవి. వీళ్ళు నన్ను పెళ్ళైన 1 నెల నుంచే వీళ్ళు నన్ను, మా డాడీ చనిపోయింది సార్, 1 మంత్కే మా నాన్న చనిపోయింది. మా నాన్న పేరు మీద ఉన్న ఇల్లు నా పేరు మీద చేయించుకొని రమ్మని నన్ను చాలా హెరాస్ చేసిరు సార్. నేను చేయించుకోనని చెప్పిన మస్తు సార్లు. మా అత్త ఆయనకు నచ్చకుండా మేము పెళ్లి చేసినాము, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నది సార్. అయినా కూడా నేను 2 ఇయర్స్ నిజంగా కూడా నాకు కావాలని సంసారం చేసిన. ఇగో తను నా బిడ్డే. ఇప్పుడు 7 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్నప్పుడు, ఈ కూతురు 2 ఏళ్ళు ఉన్నప్పుడు వదిలేసిండు సార్. వదిలేస్తే కూడా నేను అయినా కూడా చాలా సార్లు వీళ్ళ ఇంటి ముందరికి వచ్చిన, తెలియక వచ్చి నేను వస్తా ఈ ఇంట్లోకి అన్నా కూడా నన్ను ఏ రోజు వీళ్ళ ఇంట్లోకి రానియలేదు సార్. ఇప్పుడు ఈమె మా అత్తమ్మ రమాదేవి ఈయనకు పెళ్లి కాలేదని చెప్పి బయట సంబంధాలు చూస్తుంది సార్. ఈయన మైనర్ రేప్ కేసులు ఇరికి ఉన్నాడు సార్. మైనర్ని రేప్ చేసి ఈయన వీళ్ళు మేము పూసలోళ్ళం సార్, బీసీఏ పూసల మాది. అయితే వీళ్ళు ఇప్పుడు దొంగ ఎస్సీ సర్టిఫికేట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు సార్. వాణి అర్చన గోల్కొండలో చేస్తుంది. వీళ్ళ 2వ బిడ్డే సౌమ్య డాక్టర్ చదివింది సార్. అందులో డాక్టర్ చదివి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది. మా మామయ్య రామచందరు
సర్వీస్ చేసిండు సార్ ఆయుష్ డిపార్ట్మెంట్లో. వీళ్ళ పెద్ద కూతురు కూడా గోల్కొండ దగ్గర ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలా సార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి చూసిన. మేము పెళ్ళైనప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చినాం, 40 కిలోల బంగారం పెట్టినాం, 2 కిలోల వెండి ఇచ్చినాం. ఇవన్నీ కాకుండా కూడా నెలకే మా నాన్న చనిపోతే నన్ను ఇల్లు రాసిమన్నారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు సార్ నన్ను 30 లక్షలు మా మామ దగ్గరికి వెళ్ళి తెమ్మన్నారు. నేను తేలే అనేసి అనగానే నా 2 ఆడపడుచులు, మా ఆయన, అత్త, మామ ముగ్గురు నన్ను చాలా కొట్టిరు సార్. అయినా కూడా నేను ఇదే ఇంట్లో ఉన్నా. తీరా కోవిడ్ టైంలో మా మేనమామ చచ్చిపోతే నన్ను ఇంట్లో నుంచి మా మామ కొట్టి ఎలా కొట్టిండు సార్. మా మామ నా మీద చాలా తప్పుగా చూస్తుండే. నేను కట్టిన చీర పేరు పెడుతుండే 2 సార్లు సార్. ఫస్ట్ ఆ పాప పుట్టిందని చెప్పి మా అత్త నన్ను IVF తో పిల్లలను కనమన్నది సార్. IVF లో అంటే మగ పిల్లలు పుడతారంట. మగ పిల్లలు పుడతారు IVF లో, నువ్వు కాను అనేసి నాకు 2 అబార్షన్లు చేయించింది సార్. 2019 జనవరిలో, 2019 డిసెంబర్లో కిర్లోస్కర్ హాస్పిటల్లో నాకు 2 DNCలు చేయించింది సార్. అయినా ఇనలేదు. నా కొడుకుకు నువ్వు ఇష్టం లేదు, ఒకవేళ నువ్వు పిల్లలను అంటే బాండ్ రాయించుకొని పిల్లలను కాను, నీదే బాధ్యత అని చెప్పేసి ఎప్పటికన్నా మేము డైవర్స్ ఇస్తాము అన్నారు. ఇవన్నీ చూసకుండా కూడా వాళ్ళ నాన్నమ్మ చనిపోతే నేను వచ్చిన ఇక్కడికి వస్తే మమ్మల్ని శ్మశాల నుంచి తిట్టి ఎలగొట్టేసారు సార్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో అస్వస్థత సంస్థకి చెందిన అన్నదాన ప్రభు ఆధ్వర్యంలో ఆకలికి వ్యతిరేకంగా నడక నిర్వహించారు. జలవిహార్లో నుంచి సంజీవయ్య పార్కు వరకు సాగిన నడకలో వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొని ఆకలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆహార లోపం వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన కల్పించడమే కాకుండా నిర్దేశించుకున్న లక్ష్య సాధనలో తాము భాగస్వాములను కావడం ముఖ్య ఉద్దేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించి ఆకలితో అలమటించే వారికి భోజనం పెట్టడమే దీర్ఘకాలిక లక్ష్యమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కనీసం 1000 మందికైనా ఆహారం అందించాలనేదే తక్షణ సంకల్పమని వివరించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడం వెనుక NITUC నేతల హస్తం ఉందని AITUC నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే చేయాల్సిందంతా AITUC నేతలు వేసి తమపై నిందలు వేస్తున్నారంటూ NITUC నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుందని 2 సంఘాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా పిటిషన్ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ప్రచారంలో దూసుకువెళ్తున్న 2 సంఘాల నేతలు ఇంధన శాఖ పిటిషన్ వెనుక మీరంటే మీరున్నారంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. రన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ థీమ్తో GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ ఆవరణలో నిర్వహించిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ 3వ ఎడిషన్ ఘనంగా జరిగింది. ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K, 10K రన్లో సుమారు 4000 మంది ఉత్సాహవంతులైన రన్నర్లు పాల్గొన్నారు. GMR అథారిటీ ED సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ SG K కిషోర్, GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ CEO ప్రదీప్ వణికర్లకు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రన్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో సింగర్ రామచంద్ర తన గానంతో ప్రేక్షకులను అందరించారు. GMR అథారిటీ ED సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ SG K కిషోర్, GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ CEO ప్రదీప్ వణికర్లకు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రన్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో సింగర్ శ్రీరామచంద్ర తన గానంతో ప్రేక్షకులను అలరించారు. 5K, 10K రన్లో పాల్గొనే వారిని 14 నుంచి 39 ఏళ్ల వయసు గల వారిని ఒక కేటగిరీ, 40 నుంచి 59 ఏళ్ల వరకు గలవారిని ఒక కేటగిరీ, 60 ఏళ్లు పైబడిన వారిని మరొక కేటగిరీగా విభజించి రన్ను నిర్వహించారు. అనంతరం విజేతలకు GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ CEO ప్రదీప్ వణికర్లు పథకాలు, బహుమతులను అందజేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తుంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11 మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ని విపత్తు నిర్వహణ శాఖ బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానా కిషోర్ నియమితులయ్యారు. ఆయనకు హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు పలు శాఖ తదితరులను నియమించారు. ఢిల్లీలో ఈ నెల 21న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 19న విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా 2 రోజుల తర్వాత సిడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 19న విపక్షాల కూటమి భేటీలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ యాత్రపై సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. పాదయాత్ర సహా హైబ్రిడ్ మోడ్లో ఈ యాత్రను నిర్వహించనున్నారు. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కూడా సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. ఓటమి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది. ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేటర్ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్లోని సూరత్లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్డ్స్ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది. ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరొందింది. తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్డ్స్ దక్కించుకుంది. ఈ బిల్డింగ్ ను దాదాపు 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 9 టవర్లు, ఒక్కోటి 15 అంతస్తులతో ఒకదానిని మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు. ఇందులో మొత్తం 4200 ఆఫీసులో 67,000 మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు. అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతుంది.